99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కు స్వాగతం. టీ హబ్ అంటే ఛాయ్ అమ్మే దుకాణం అనుకున్నారేమో. ప్రభుత్వ కార్యాలయాలు టీ హబ్ లోకి తరలించాలని అధికారులు ఆదేశించి మళ్లీ గంటల వ్యవధిలోనే ఆదేశాలు వెనక్కి తీసుకున్నారు. అంటే మంత్రులు ముఖ్యమంత్రికి తెలియకుండా ఆదేశాలు వస్తున్నాయి, వెనక్కి పోతున్నాయి. అసలు ఏం జరుగుతుంది మీ ప్రభుత్వంలో అంటూ కేటీఆర్ అన్నారు. మరి వాళ్ళ రివెంజ్ పాలిటిక్స్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కూడా బలిపెట్టే పరిస్థితి. మీరు చూడండి అధ్యక్ష, ఎంత విచిత్రమైన గవర్నమెంట్ అంటే ఇది. మా శ్రీధర్ బాబు గారికి తెలుసు అధ్యక్ష, వారు ఐటీ మినిస్టర్ గారు. టీ హబ్ అనేది వరల్డ్లోనే లార్జెస్ట్ ఇంక్యుబేటర్ అధ్యక్ష, టెక్నాలజీ ఇంక్యుబేటర్ అధ్యక్ష. అది మేము కట్టాం. ఇవాళ శ్రీధర్ బాబు గారు నడిపిస్తూ ఉన్నారు, గవర్నమెంట్ నడిపిస్తూ ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం ఆలోచనలు ఎట్లా ఉంటాయి అధ్యక్ష అంటే, మరి టీ హబ్ అంటే అది ఏమనుకున్నారు, ఛాయ్ అమ్ముకునే దుకాణం అనుకున్నారో ఏందో తెలియదు. కానీ మొన్న ప్రభుత్వ కార్యాలయాలు అందులోకి తరలించాలని ఆర్డర్ ఇచ్చారు అధ్యక్ష. ఆర్డర్ ఇచ్చి మళ్ళీ తర్వాత గంటలో 2 గంటలకో సవరించుకున్నారు. అంటే మంత్రులకు తెలియకుండా, ముఖ్యమంత్రి గారికి తెలియకుండా ఆర్డర్లు వస్తున్నాయి, మళ్ళీ తర్వాత సవరించుకుంటున్నారు. ఏం నడుపుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు అధ్యక్ష. ఒకే ఒక్కడు సినిమా చూసారా? అందులో ఆకస్మిక తనిఖీలు, తప్పు చేసిన అధికారుల స్పాట్ సస్పెన్షన్లు, ఇవన్నీ 1995 సమయంలో సీఎం చంద్రబాబు పాలనా శైలిని అనుకరిస్తూ తీసిన సినిమా అని అందరికీ తెలుసు. ఇన్నేళ్ల తర్వాత ఆయన కొడుకు వచ్చాడు, ఆకస్మిక తనిఖీలతో హడలెత్తించాడు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం దేవుని చెరువు తారకరామనగర్ మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో భోజనం బాగా లేదంటూ హెడ్ మాస్టర్ జాన్ పథకం ప్రకారం పిల్లలతో వీడియో తీయించి మీడియాకు వదిలారు. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి బాధితులపై చర్యలు తీసుకుంటామని, పిల్లలకు పెట్టే భోజనం రుచి, శుచి, పోషక విలువలు తగ్గితే సహించేది లేదని హెచ్చరించారు. ఇది జరిగి వారం అయిపోయింది. మంగళగిరి సమీపం చినకాగానిలోని మయూరు టెక్ పార్క్ భవనం 5వ అంతస్తులో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ఏపీఈడీబీ నూతన కార్యాలయాన్ని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. అక్కడి నుంచి మంత్రి షెడ్యూల్ ప్రకారం వెళ్లాల్సిన వైపు నుంచి కాన్వాయ్ మరోవైపునకు వెళుతోంది. అందరిలో ఆందోళన. వేగంగా వెళ్లే కాన్వాయ్లో మంత్రి వాహనాన్ని ఇతర వాహనాలు అనుసరించాయి. మధ్యాహ్నం భోజనం బాగాలేదని పిల్లలు చెప్పిన మైలవరం తారకరామనగర్ మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలకు మంత్రి చేరుకున్నారు. పిల్లలతో నేరుగా మాట్లాడారు, సమస్యలు తెలుసుకున్నారు. ఇంట్లో మన పిల్లలకు పెట్టే భోజనానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామో అంతకంటే నాణ్యమైన భోజనం విద్యార్థులకు పెట్టాలని, ఏ మాత్రం క్వాలిటీ తగ్గినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నమస్కారం అమ్మా, మీరెవరమ్మా? అమ్మా సిఆర్పి. ఓకే, గుడ్. హాయ్ నానా, బాగున్నారా? గుడ్ గుడ్. ఏంటి పిల్లగడ పెట్టేసినట్టున్నారు భోజనం? రోజు 12ంటికి పెడతారా? హాఫ్ డే ఆకలి అవుతుందా? 8ంటికి వస్తున్నారా మార్నింగ్? బాగా చదువుతున్నారా? నమస్కారం అమ్మా, నేను విద్యాశాఖ మార్చులమ్మా. బాగున్నారమ్మా? మీ పేరేంటి తల్లి? ఉదయలక్ష్మి గారు. ఏ క్లాస్ అమ్మా? 4వ తరగతి చూస్తున్నాను. ఓకే ఓకే, బాగున్నారా? ఏంటి ఇప్పుడు మనకి ఫీడ్బ్యాక్ ఏంటి? బాగున్నారా అమ్మా? బాగున్నారా? నమస్కారం. నమస్కారం సార్, బాగున్నారా? పేరేంటి సార్? గంగాధరరావు అండి. గుడ్. కొంచెం జాగ్రత్త, పిల్లల్ని ఇబ్బంది పెట్టేదో. సైడ్ కాచో. నమస్కారం అమ్మా, మీరేంటమ్మా? అసిస్టెంట్. గుడ్ గుడ్ గుడ్. మీరేంటమ్మా? ఫస్ట్ క్లాస్ టీచర్ తల్లి. గుడ్ గుడ్. భోజనం ఎలా ఉంది? గుడ్లని ఉడకబెట్టారా? ఓకే. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డులో గత 2 రోజులుగా మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడినట్లు స్థానిక ప్రజల నుండి ఫిర్యాదులు అందాయి. ఈ విషయంపై మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి రిహానా కమల్ పాషా వెంటనే స్పందించారు. సమస్య తీవ్రతను తెలుసుకున్న చైర్పర్సన్ సంబంధిత మున్సిపల్ సిబ్బందితో కలిసి నేరుగా 2వ వార్డుకు వెళ్లారు. అక్కడి నీటి సరఫరా ఆగిపోవడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకుని యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. వార్డులో వాటర్ ట్యాంకర్తో వాటర్ అందించారు. ప్రజలకు మంచినీటి విషయంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు భాగోతాలకు వ్యతిరేకంగా తిరుపతిలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ కార్యకర్తలపై టీడీపీ గూండాలు జరిపిన దాడి ఘటన మరియు వైసీపీ కార్యకర్తలపై పోలీసులు బనాయించి అక్రమ కేసులకు వ్యతిరేకంగా శ్రీకాకుళం అంబేద్కర్ కూడలి వద్ద వైసీపీ
వైసీపీ శ్రీకాకుళం జిల్లా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. నైతిక విలువలు కోల్పోయి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ టీటీడీ చైర్మన్ గా కొనసాగుతున్న బిఆర్ నాయుడిని ప్రభుత్వం తక్షణమే తొలగించి తగ్గ చర్యలు తీసుకుని తిరుమల పవిత్రతను కాపాడాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. రంజాన్ మాసం అత్యంత పవిత్రమైనదని, క్రమశిక్షణతో కూడిన ఉపవాస దీక్షలు సమాజంలో సోదర భావాన్ని పెంచుతాయని సత్తుపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్ పేర్కొన్నారు. సత్తుపల్లి పట్టణం 13వ వార్డు కొమ్మేపల్లి కాలనీ మసీదు దగ్గర ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సామూహిక నమాజ్ అనంతరం మహేష్ ముస్లిం సోదరులకు స్వయంగా పలహారాలు తినిపించి వారి ఉపవాస దీక్షలను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ అద్దంకి అనిల్, గుండ్రా రఘు, బీఆర్ఎస్ నాయకులు జొన్నలగడ్డ విజయ్ కుమార్, గుంజా వెంకటేశ్వరరావు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నర్మెట్ట ఆయిల్ ఫామ్ ప్రారంభోత్సవం కార్యక్రమం ఈ నెల 20 నుండి 22 తేదీ వరకు నర్మెట్టలో నిర్వహించబడుతున్న రైతు మహోత్సవం కార్యక్రమానికి మరియు 22వ తేదీన గల ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, ఆదర్శ రైతులందరూ విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా వ్యవసాయ శాఖ తరఫున సాదరంగా ఆహ్వానించిన నర్మెట్ట వ్యవసాయ శాఖ. గుంటూరు బార్ అసోసియేషన్ 2026-27 ఎన్నికలు ఈ నెల 31వ తేదీన జరుగుతున్న నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రముఖ సీనియర్ న్యాయవాది చింతలపాటి వెంకటరామయ్య సివిఆర్ అధ్యక్షునిగా నామినేషన్ వేశారు. పలువురు సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు ఊరేగింపుగా వచ్చి బార్ అసోసియేషన్ ఛాంబర్ కార్యాలయంలో ఎన్నికల అధికారి ఎంగళశెట్టి శివ సూర్యనారాయణకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రముఖ సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. తొలుత కోర్టు కాంపౌండ్లోని న్యాయదేవతల విగ్రహాలకు మరియు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల అర్పించి ర్యాలీగా వచ్చి నామినేషన్ వేశారు. ఫోటోనా రైట్ తీసుకుంటా. సివిఆర్ 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 సివిఆర్. కాకతీయ యూనివర్సిటీలో చదువుతున్న శ్రీ విద్య అనే విద్యార్థిని కేయూ అధికారుల నిర్లక్ష్యం మరియు సీనియర్ల వేధింపుల వల్లే చనిపోయిందని ఆరోపిస్తూ శ్రీ విద్య కుటుంబానికి న్యాయం చేయాలంటూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వీసీ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఆందోళన అడ్డుకున్న పోలీసులు స్పందించిన వీసీ రిజిస్ట్రార్, ఒక యువతి, ఒక యువకుడు లవ్ జిహాద్ చేసేందుకు వస్తే తాట తీసేసింది, నేలకేసి చావబాదేసింది, ఒక చేతిలోనే కొట్టేసింది. బాలికలు, అమ్మాయిలు, మహిళలు ఈ విధంగా హుషారుగా ఉండాలి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం కొంపెల్లి కాలనీలో మసీదులో టీఆర్ఎస్ నాయకులు గుంజు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో తేనేటి విందు. దీనికి ముఖ్య అతిథులు కూచంపూడి మహేష్, అద్దంకి అనిల్ మరియు 13వ వార్డు టీఆర్ఎస్ నాయకుడు హాజరయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తుమ్మల యుగంధర్ని మర్యాదపూర్వకంగా కలిసిన సత్తుపల్లి మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి రిహానా కమల్ పాషా, వైస్ చైర్మన్ బొంతు సుమలత, వార్డ్ కౌన్సిలర్లు మరియు కాంగ్రెస్ నాయకులు కలిశారు. తుమ్మల యుగంధర్ మాట్లాడుతూ సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు అభివృద్ధి పనులు, వార్డుల్లో నెలకొన్న సమస్యలు మరియు భవిష్యత్తు కార్యాచరణపై నాయకులతో చర్చించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.